నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం సీఎం రేవంత్ రెడ్డిని మూగజీవాలు కూడా క్షమించవు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఫెయిల్ అయిందన్న హరీష్ రావు పార్టీలకు అతీతంగా మన ప్రాంత అభివృద్ధి నాకు ముఖ్యం వ్యక్తిని గుర్తించాలి పార్టీని ముఖ్యం కాదన్న మంత్రి దామోదర్ నరసింహ ఏపీ సచివాలయం అగ్ని ప్రమాద స్థలాన్ని సందర్శించిన హోంమంత్రి ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించిన అనిత మేడ్చల్ జిల్లాలో సురారం హైడ్రా అధికారుల దూకుడు పట్టా ఉన్న భూమిలో కూల్చివేతలు చేశారంటూ గ్రామస్తుల ఆగ్రహం సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఫెయిల్ అయ్యారని ఆయనను మూగజీవాలు కూడా క్షమించవు అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే పార్టీ ఆవిర్భావ రజోత్సవ బహిరంగ సభ సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గం ముఖ్య నాయకులతో హరీష్ రావు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సిద్దిపేటకు 25 ఏళ్ల గులాబీ జెండా కీర్తి ఉంది. పార్టీ పెట్టి లక్ష్యం సాధించి ఆ లక్ష్యంతో అద్భుతమైన అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ జెండా అని హరీష్ రావు తెలిపారు. మెదక్ జిల్లా నర్సారావుపూర్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ ప్రారంభించారు. అనంతరం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా మన ప్రాంత అభివృద్ధి నాకు ముఖ్యమన్నారు. 7 లక్షల మందికి లబ్ధి చేకూరేలా సన్నబియ్యం పంపిణీ సింగూర్ కాలువ కోసం ఐక్యంగా దీక్షలు చేశామన్నారు. వ్యక్తిని గుర్తించాలి, పార్టీలు ముఖ్యం కాదన్న మంత్రి దామోదర నరసింహ. తెలంగాణ వచ్చి కేవలం మన ప్రాంతము మన సమాజం అనే మాట కాదు. తెలంగాణ తెలుసుకునే మనం తెలంగాణలో మార్పు, తెలంగాణ సమాజం జవాబు, తెలంగాణ సమాజం వైబ్రెంట్ గా ఉండాలి అంటే ప్రతి ఒక్క పేద కుటుంబంలో విద్యార్థులు కావాలి. అప్పుడే ఇక్కడ మనం ఆలోచన చేస్తామా యాక్సిడెంట్ ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి. మనం విద్యావంతులం అవుతున్నాం, డిగ్రీ చదువుతున్నాము, పీజీ చదువుతున్నాము, కానీ స్కిల్ డెవలప్మెంట్ మనకు ఆ నైపుణ్యం ఉన్నదా, ఆ నైపుణ్య విద్య మనకు వస్తున్నదా, ఆ నైపుణ్య విద్య కావాలి. స్వతహాగా నేను బతకగలుగుతాను, ఇలా నిరంతరం 40-50 సంపాదించగలుగుతాము, నా కుటుంబానికి సాధించగలుగుతాను అనే ఆలోచన ఆ పిల్లలకి కలగాలి. అదేవిధంగా అమ్మాయిలు చదువుకోవాలి. ఈరోజు సంగారెడ్డిలో నర్సింగ్ కాలేజ్ వచ్చింది, ఆంధ్రలో నర్సింగ్ కాలేజ్ వచ్చింది, వేదలో నర్సింగ్ కాలేజ్ వచ్చింది. అదే పేద అమ్మాయిలు నర్సింగ్ ఆఫీసర్స్ కావాలి, డాక్టర్స్ కావాలి. అప్పుడే సమాజంలో మార్పు. ఒకటి సమాజంలో పేద కుటుంబాలని ముఖ్యంగా అమ్మాయిల చదువు సాధికారత, మహిళా సాధికారత సాధించాలంటే విద్యార్థులు కావాలి, నైపుణ్య శిక్ష అందివ్వాలి. అప్పుడే మన తెలంగాణ సమాజానికి న్యాయం వస్తుంది. ఒకటే ఇవన్నీ పథకాలే కానీ, సేవలే కానీ, ఆర్థిక సహాయమే కానీ, ఇళ్ల నిర్మాణమే కానీ, కొత్త రేషన్ కార్డే కానీ ఇవన్నీ అవసరము. ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. 2వ బ్లాక్లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే ఎస్పీఎస్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. సచివాలయంలోని 2వ బ్లాక్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు అనిత, పయ్యాల కేశవ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్,
ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ ఫేసీలు ఉన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన హోంమంత్రి అనిత ప్రమాదంపై ఆరా తీశారు. బ్యాటరీలు ఉండే ప్రదేశంలో ప్రమాదం జరిగినట్లు అధికారులు ఆమెకు వివరించారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణకు మంత్రి ఆదేశించారు. సచివాలయంలోని అన్ని బ్లాకులలో ఫైర్ అలారాలను తనిఖీ చేయాలని సూచించారు. మరోవైపు ఈ ప్రమాదంపై తుళ్లూరు పిఎస్లో కేసు నమోదైంది. రోజు సచివాలయం సెకండ్ బ్లాక్ దగ్గర బ్యాటరీస్ ఏదైతే ఉంటాయో ఆ రూమ్లోని ఎర్లీ మార్నింగ్ 6:30 ఆ టైంకి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ఫైర్ ఏదైతే స్మోక్ మా ఎస్పీఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్మోక్ చూసి ఇమీడియట్గా వాళ్ళు కొంతమంది ఎస్పీఎఫ్ స్టాఫ్ ఇక్కడికి వచ్చి ఆ ఫైర్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఇమీడియట్గా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం, వితిన్ 3 minutes ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి రావటం. వాళ్ళు వచ్చిన తర్వాత వితిన్ 5 minutesలో ఓవరాల్గా చెప్పాలంటే ఒక 8 to 10 minutes మధ్యలో ఫైర్ అంతటిని కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఫర్దర్గా పెద్ద ప్రమాదమే తప్పింది అని అనుకోవాలి. ఎందుకంటే అక్కడ నుంచి కొంత స్మోక్ కూడా పైన ఉన్న ఫ్లోర్లోకి కూడా వెళ్ళటం, అక్కడ కొన్ని ఏసీలు పాట్ అవ్వటం, అదేవిధంగా బ్యాటరీలన్నీ కూడా కొంచెం ధ్వంసం అవడం కూడా జరిగినాయి. అవన్నీ కూడా ఫైర్లో కొంచెం కాలిన దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. ఇమీడియట్గా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు, జిఐడి వాళ్ళు, అదేవిధంగా సిఆర్డిఏ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దాని మీద ఏం జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఈరోజు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అప్పచెప్పి డిపార్ట్మెంట్ వైజ్గా కూడా దీని మీద క్లియర్ కట్ ఎంక్వైరీ చేయిస్తున్నాం. ఏదైనా ఇది యాక్సిడెంటా, ఇంటెన్షనల్గా ఏదైనా జరిగిందా అన్న కోణంలోని కూడా దేన్ని కూడా చులకనగా తీసుకొని మన లైట్గా తీసుకొని పక్కన పెట్టట్లా ఇమీడియట్గా దాని మీద ప్రతి ఒక్క విషయంలోని కూడా కూలంకషంగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇమ్మని కూడా చెప్తున్నాం. ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు. ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు బేస్ చేసుకొని దాని మీద ఫర్దర్గా చర్యలు అనేది తీసుకుంటాం. ఫర్దర్గా ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఇప్పుడే మేము జేడీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఇమీడియట్గా ఫైర్ ఆడిట్ కూడా మేము చేస్తాం. సెక్రటేరియట్ మొత్తం కూడా ఫైర్ ఆడిట్ చేసి ఎక్కడెక్కడ మనకి ప్రికాషనరీ ఏంటి ఉన్నాయి, అలారమింగ్ సిస్టమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పనిచేస్తున్నాయి, ఎక్కడ పని చేయట్లేదు, ఇమీడియట్గా ఆ రిపోర్ట్ కూడా మేము తెప్పించుకొని ఎక్కడ కూడా ఫర్దర్గా కూడా ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మేడ్చల్ జిల్లాలో పట్టా కలిగిన భూములలో కనీస సమాచారం లేకుండా ఉదయం 7 గంటల ప్రాంతంలో వచ్చిన హైడ్రా అధికారులు ప్రహారీ గోడను కూల్చివేతలు చేపట్టారని సూరారం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వే నెంబర్ 16/28లోని ప్రైవేటు భూమిని ప్రభుత్వ భూమి అంటూ 2019లో నిర్మించిన ప్రహారీ గోడను కూల్చివేశారు అంటూ ఆరోపించారు. వారల రాజేశ్వరరావు అనే పేరుపై ఉన్న భూమిని ప్రభుత్వ భూమిగా చూపిస్తూ అందులో నిర్మించిన ప్రహారీ గోడను కూల్చివేశారని, కనీస సమాచారం లేకుండా మన ప్రహారీ గోడను ఎందుకు కూలుస్తున్నారని అడిగితే పోలీస్ స్టేషన్కు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా మన హైదరాబాద్లో వచ్చి ఏదైతే మా సరిహద్దులలో కాంపౌండ్ కట్టుకుంటున్నామో ఆ కాంపౌండ్ గుల్లవుతుంది. మేము ఈ కాంపౌండ్ 2009లో నిర్మించడం జరిగింది. మా పాలలో మేమందరం కలిసి ఎవరు అద్దబందులలో వాళ్ళు పంచుకొని ఉన్నాము. ఉంటే వీళ్ళు ఎప్పుడు 2010లో మార్గేజ్ ఏదో పెట్టుకొని ఏదో చేసుకున్నారని చెప్పేసి వీళ్ళు హైదరాబాద్ ఇవాళ పొద్దున వచ్చారు. దీనికి ఆ ల్యాండ్కి ఎటువంటి సంబంధం లేదు. ఆ మార్గేజ్ పెట్టుకున్న సర్వే నెంబర్ వచ్చేసి సర్వే నెంబర్ 29, నా ప్రాపర్టీ వచ్చేసి సర్వే నెంబర్ 16 and 28. ఈ నా అద్దుబందులలో పంచుకున్న అద్దుబందులలో నా అంతలో మేము కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని ఉంటే ఇవాళ చెప్పా చేయకుండా వచ్చేసి మాకు ఇది రోడ్ కావాలి, ఇలా డాక్యుమెంట్ రోడ్ ఉందని చెప్పేసి వాళ్ళ ఎవరైతే ఎస్ఎఫ్సి వాళ్ళు వేరే ప్రైవేట్ వ్యక్తికి అమ్ముకుంటే వాళ్ళకి రోడ్ యాక్సెస్ లేదు. ఈస్ట్ ఫేస్కి రోడ్ 12 feet రోడ్ ఉంది. నా దాంట్లోకించి రోడ్ ఇప్పుడు మాకు రోడ్ కావాలని చెప్పేసి 40 feet రోడ్కు సంబంధం కావాలని చెప్పేసి ఉన్నదంతా డెమాలిషన్ చేసి ఇవాళ హైడ్రా అంటే దౌర్జన్యంగా ప్రైవేట్ లైన్లకు వచ్చేసి దౌర్జన్యంగా వాళ్ళ లావుకు గుంజుకోవడం జరుగుతుంది. ఇది ఏందాక సమంజసం అని చెప్పేసి రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నాం. ఇది ఒక లేఅవుట్ కాదు, ఎటువంటి రోడ్డు మెన్షన్ ఉండదు. అయినప్పటికైనా కానీ మేము దౌర్జన్యంగా మా దగ్గర అధికారం ఉంది కదా అని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తుల మీదకి వచ్చి ఈ రోడ్ అని చెప్పేసి ఉన్న ప్రైవేట్ ల్యాండ్ల నుంచి రోడ్లు తీస్తూ ఉన్నారు. మరి ఇది ఏందాక సమంజసం అని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నాం. దీని మీద మేము కోర్టుకి అప్రోచ్ అవుతా ఉన్నాం. ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు మున్సిపల్ కానీ వీళ్ళు రంగనాథ్ గారిని. ఎటువంటి హైడ్రా నుంచి ఎటువంటి నోటీసులు ఇవాళ పొద్దున ఎట్లంటే పొద్దున్న దొంగలకి వచ్చారు, మమ్మల్ని మీరు కోసం పోలీసు వాళ్ళతో లిఫ్ట్ చేపించి పోలీస్ స్టేషన్ పంపించారు. మేము వచ్చే వరకల్లా ఉన్నదంతా డెమాలిషన్ చేసి పంపించేసాం. మార్నింగ్ 9 వచ్చిన డెమోలిషన్కి ఇవాళ మార్నింగ్ 7:30కే వచ్చింది. అసలు ఎటువంటి నోటీస్ గిట్ ఇవ్వలేదు మాకు ఏది హైదరాబాద్ నుంచి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయం ముందు గుమ్మడిదల ఇరిగేషన్ ఏఈ రవికిషోర్ అవినీతి నిరోధక శాఖకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ₹1,00,000 స్వాధీనం చేసుకుని ఏఈ రవికిషోర్ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. పటాన్చెరు ఇరిగేషన్ డిఈ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈడీ డిఈలను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.
ఇప్పుడు మీడియా వాళ్ళు పోయించారు కదా తీసుకుని ఆధార్ కార్డులో కొత్తగా ఆడుంది లెఫ్ట్ సైడ్. కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఆటో కార్మికులకు అనేక హామీలు ఇచ్చారని, అధికారానికి వచ్చిన 10 నెలలు పూర్తయినా ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం IAFU అధ్యక్షులు దాది శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రభుత్వ హామీలు అమలు కోరుతూ ఈ నెల 8న ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ధర్నాకు సంబంధించిన గోడపత్రికను ఈరోజు మొగల్రాజాపురం న్యూ డెమోక్రసీ ఆఫీసులో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, పెనాల్టీల జీవో 21ని రద్దు చేస్తామని, ప్రతి ఆటో కార్మికునికి ఏడాదికి 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నగరంలో ఉన్నటువంటి ఆటో కార్మిక సోదరులందరికీ ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం IFT తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలను అమలు కోరుతూ ఈ నెల 8వ తారీఖు నాడు అనగా మంగళవారం నాడు ధర్నా చౌక్లో ఉదయం 9 గంటలకు ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం IFTU ధర్నా చేపట్టాలని చెప్పేసి నిర్ణయం జరిగింది. ప్రధానంగా ఆటో మోటార్ కార్మికులకి ఎన్నికల ముందు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారు. అధికారులకు వచ్చారు, సంవత్సరం అవుతున్నా కానీ ఆ దిశగా ఆలోచన చేయలేదు. అదేవిధంగా ఆటో మోటార్ కార్మికులకి గుదిబండగా ఉన్నటువంటి జీవో నెంబర్ 21ని తక్షణం రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు, దాన్ని రద్దు చేయలేదు. అదేవిధంగా ప్రతి ఆటో మోటార్ కార్మికులకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఆర్థికంగా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు, అది అమలు చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఓలా, ఉబర్, రాపిడ్ కంపెనీని రద్దు చేసి ప్రభుత్వం ఒక యాప్ తీసుకురావాలని చెప్పేసి అనేక ఉద్యమాలు చేస్తున్నట్టు కూడా ఈ ప్రభుత్వంలో చేరలేదు. తక్షణం ఈ యాప్ను రద్దు చేసి ప్రభుత్వం కొత్తగా ఒక యాప్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మొన్న 13వ తారీఖున ఫిబ్రవరి 13వ తారీఖున జీవో నెంబర్ 8 ఇచ్చారు. ఆ 8 ఇచ్చి నిలుపుదల చేశారు. దాన్ని నిలుపుదల చేయడం కాదు, ఎక్కడైతే ఓనర్ అడ్రస్ ఉందో 60 కిలోమీటర్ పరిధి తిరగడానికి అవకాశం ఉంది. ఓనర్ అడ్రస్ నుంచి 60 కిలోమీటర్కి తిరగడానికి అనుమతులు ఇవ్వాలి. అదేవిధంగా ఎటువంటి ఆంక్షలు లేకుండా ఆధార్ కార్డు ఎక్కడుంటే అక్కడికి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకునే దానికి కూడా అవకాశం కల్పించాలి. అదేవిధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించి ఈ మూడింటిని కూడా GST పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా ఈ అన్ని సమస్యల మీద పెద్ద ఎత్తున కార్మికులు హాజరు కావాలని చెప్పేసి ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం IFT తరఫున విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఆటో కార్మిక సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలో నగర సంకీర్తన 14వ రోజుకు చేరుకుంది. పట్టణంలోని భవానీ మందిరము, హనుమాన్ మందిరము, జ్యోతి టాకీస్ నుండి ప్రారంభమై శివపార్వతి మఠం, శివాలయం, ఎల్లమ్మ గుడి దర్శించుకుంటూ ఆంజనేయ స్వామి మందిరం కృష్ణానగర్లో వైభవంగా కొనసాగింది. ఈ నగర సంకీర్తనలో పార్టీలకు అతీతంగా నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. మనం ఆంజనేయ స్వామి గుడికి రావడం జరిగింది. రేపు ఇక్కడ నుండి ప్రారంభం అవుతుంది. వీరప్ప ఇక్కడ పక్కకున్న అక్కడ దర్శించుకుంటూ లోపల ఎల్లమ్మ గుడి, అదే విధంగా రేణుక ఎల్లమ్మ మాత దర్శించుకుంటూ పంచముఖి ఆంజనేయ స్వామి మందిరం వాటర్ ట్యాంక్ దగ్గర అక్కడ చేరుకుంటాం. రేపు 8 గంటల వరకు ఇక్కడ వస్తే 8:15 ఇక్కడ 2 వెహికల్స్ తీసుకొని వస్తే ఇక్కడ పెట్టేసేయండి. ఇక్కడ దగ్గర ఉండదు కాబట్టి మనం తీసుకొని రావాలి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డిని మూగజీవాలు కూడా క్షమించవు, కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఫెయిల్ అయిందన్న హరీష్ రావు.
పార్టీలకు అతీతంగా మన ప్రాంత అభివృద్ధి నాకు ముఖ్యం. వ్యక్తిని గుర్తించాలి, పార్టీని ముఖ్యం కాదన్న మంత్రి దామోదర్ నరసింహ. ఏపీ సచివాలయం అగ్ని ప్రమాద స్థలాన్ని సందర్శించిన హోంమంత్రి. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించిన అనిత. మేడ్చల్ జిల్లాలో సురారం హైడ్రా అధికారుల దూకుడు. పట్టా ఉన్న భూమిలో కూల్చివేతలు చేశారంటూ గ్రామస్తుల ఆగ్రహం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.